దానికైతే మేము స్పందన స్వచ్ఛంద శరణాలయానికి అయితే వచ్చినాం. ఇక్కడ అనాథ శరణాలయం ఇది చూసినాం. మేము మాట్లాడుకుంటా ఉన్నాము. ఏంది ఎట్లా ఉంటది ఏంది తెలవదు. ఆయన పక్కన ఉన్నారు. సో చూస్తున్నాం. మేమే అదే ఆలోచిస్తా ఉన్నాం. అందరితో డిస్కస్ చేస్తున్నాం. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేది. ఇంతలోనే దాని గురించి ఆర్గనైజేషన్ గురించి అవన్నీ సెర్చ్ చేయడం ప్రారంభించినాం. వాళ్ళకి సంబంధించిన పేపర్ కట్టింగ్స్ అక్కడ ఉన్నాయి. పేపర్ కట్టింగ్స్ అన్ని చూసినాము. చూసిన తర్వాత ఒక అబ్బాయి వచ్చారు. ఆయన కూడా డీటెయిల్స్‌గా వివరాలు చెప్పారు. సో, మేము చాలా రోజుల నుంచి రన్ చేస్తా ఉన్నాము. అంతలోనే ఆయనొచ్చారు. సో అది చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 1983 నుండి 86, 87 వరకు నేను చదువు నిమిత్తం హైదరాబాద్లో ఉంటుండే. అప్పుడు మిత్రులతో కలిసి సెలవు దిన రోజులల్లా హైదరాబాద్ సిటీ చూడడానికి కోసం అని చెప్పేసి వెళ్ళేవాడిని. అప్పుడు కొన్ని ప్రాంతాలలో అంటే ఈ 3 రస్తాలు, 4 రస్తాలు, జంక్షన్ బాక్స్, చిన్న చిన్న పార్క్స్, ఫుట్పాత్లు, అక్కడక్కడ ఫుడ్డు తినరా లేదా అంటే వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి వాళ్ళ సన్నివేశం చూస్తే హృదయ విదారకమైనటువంటి ఆకారంలో కనిపించేవాళ్ళు. అది నేను మనసుతో చూసే ప్రతి ఒక్కరు కనిపిస్తుంది, ఒక నాకే అని కాదు. అట్లా నేను మనసుతో చూశాను కాబట్టి నేను మర్చిపోలేకపోయినా. అంటే ఆ 1983 నుండి నాకు ఫిక్స్ అయిపోయిన ఫోటో అయిపోయిన ఫ్లాష్ అయిపోయిన బాబుద్ది ఏదైతే ఆ దృశ్యం ఏదైతుందో 2008 అక్టోబర్ 24 అంటే దీన్ని స్థాపించే నాటి వరకు కూడా అది మర్చిపోలే. వీళ్ళకి ఎట్లా చేస్తే నేను మానసికంగా ఎట్లా సాటిస్ఫై అవ్వగలుగుతా, ఈ మనసులో ఉన్నటువంటి దీన్ని మనం ఆచరణ చేయాలంటే ఎట్లా అనే ఒక ఫీలింగ్ ఉండే. కానీ దానివల్ల కొంత లేట్ అయింది దీన్ని స్థాపించడానికి. సో ఆ మధ్యనే మా పేపర్లో 2-3 సందర్భాలలో చిగురుమాములో ఒక అమ్మాయి ఉంది, మా స్టూడెంట్. ఆ అమ్మాయి ప్రస్తుతం ఇక్కడ లేదు. ఆమె గురించి ఒక ఫ్యామిలీ ఒక లైవ్ స్టోరీ పడింది పేపర్. ఆర్థిక స్తోమత లేక చాలా హింసాత్మకమైనటువంటి దూరంలో చనిపోయింది. ఆ అమ్మాయిని నేను తీసుకురావడానికి నేను పోవాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది స్థాపించాలి అని చెప్పి స్టార్ట్ చేసి నేను ఆ అమ్మాయితో పాటు మరికొంతమందిని నేను స్వీకరించి ఒక 7 మందితో అప్పుడు నేను 2008 అక్టోబర్ 24 నాడు స్థాపించాను. ఉండేదండి. ఫస్ట్లో నేను అసలు ఈ పిల్లలకి ఏం చేయగలుగుతాం, మన పిల్లల్ని మనం పోషించుకోవడమే కష్టమైన ఈ రోజుల్లో ఇంతమంది పిల్లలకి ఎలా అనేది నేను చాలా బాధపడేదాన్ని. కానీ తర్వాత ఈ పిల్లలు రావడము, వాళ్ళని చూస్తూ వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి వండి పెట్టడము, వాళ్ళని స్కూల్కి పంపించడము, 2 పిల్లలతో పాటు ఇంతమంది పిల్లల్ని అందరూ ఒక కుటుంబంలో ఒక బిగ్ ఫ్యామిలీలా మేము వాళ్ళను అంటే ట్రీట్ చేస్తూ అంటే ఇప్పటికీ కూడా మేము ఇది ఆశ్రమము అనే ఫీలింగ్ అనేది నాలో లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో నేను బాధపడ్డాను, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనేది ఉందన్నమాట. నేను ప్రతిరోజు వాళ్ళకు వండడము పెట్టడము పిల్లల్ని చూసుకోవడము ఆ సేవలో అసలు ఆనందాన్ని తప్ప నేను కష్టము అనేది నాకు లేకుండా ఉంది ఇప్పుడు. వెళ్ళగానే మాకు అనిపించింది వాళ్ళందరూ మా కోసమే చూస్తూ ఉన్నారు. సో మేము పోయిన తర్వాత ఇమీడియట్గా మేము తొందరగానే అన్ని రెడీ చేసినాము. మా చిన్న అబ్బాయి కేక్ రెడీ చేశాడు. సో అవన్నీ రెడీ చేసినాము. రెడీ చేసి తొందరగానే కేక్ కట్ చేసినాం. కేక్ కట్ చేశాక మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ అండి. మేము కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత కేక్ కట్ చేసుడు అయిపోయింది. కేక్ కట్ చేసుడు అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఏమన్నారంటే ఆ కేక్ లంచ్ తర్వాత తింటాం అని అంటే సర్లే అని చెప్పేసి ఆ కేక్ పక్కకు వాళ్ళకి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మా లంచ్ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇమీడియట్గా లంచ్ ప్రిపేర్ చేసినాం. కాకపోతే మాకు ఏందో అనిపించింది అయితే ఫుల్ హ్యాపీ. సో మేము అందరము హ్యాపీగా చేసేసాము. ఫుడ్ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫుడ్ స్టార్ట్ చేసాం. ప్యాంటు
సరిపోద్ది బంగారం అందరూ చెప్పాలి. ఇక మా కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము కూడా బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత వచ్చేటప్పుడు చాలా బాధేసిందండి. ఆ పిల్లల్ని చూస్తే చాలా బాగుంది. మీకు కూడా దాదాపుగా మనం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంటాం. ఎన్నో ఖర్చులు పడతా ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కొంచెం బాగుంటది. మీకెవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి చేయాలనిపిస్తే ఒక మంచి కార్యక్రమం గదా! సో, చేస్తే బావుంటది. మేమైతే విజిట్ చేశాము. మళ్ళీ తప్పకుండా ఏ కార్యక్రమం ఉన్నా అక్కడికెళ్ళాలని అంత బాగా అనిపిచ్చింది. ఆ పిల్లలతోటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో మంచిగుంది. సో, మీకు గూడా ఏదైనా తోచిన సహాయం జేయాలనిపిస్తే ఖచ్చితంగా స్పందన స్వచ్ఛంద సంస్థకి కానీ, ఇలాంటి సంస్థలు ఎక్కడున్నా ఇదొక్కటే గాకుండా వేరే వాటికైనా గానీ మీరు చేయాలని మా కోరుకుంటున్నాను.